రానున్న రోజుల్లో ఏ విధంగా ముందుకు మీరు వెళ్ళబోతున్నారు? ఈ దోపిడీని ఏ విధంగా అడ్డుకోబోతారు? ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజలు అధికారం కట్టబెట్టారు. ప్రజలు అధికారం కట్టబెట్టిన వెంటనే కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా రూపాయికి భూములు దారాదత్తం చేయడం కార్పొరేట్ సంస్థలకే. ఇది కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి, ప్రజల సొత్తు. ఇది ఏ విధంగా మీరు దారాదత్తం చేస్తారు? ప్రజలకు మీరు ప్రజల ఆస్తుల్ని కాపాడడానికి, ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడడానికి మీరు కస్టోడియన్గా ఉండవలసినటువంటి వ్యక్తులు ఈ విధంగా పప్పు బెల్లాల కింద మీరు పంపకం చేస్తున్నారు. ఇది వైజాగ్లో ఉన్నటువంటి ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు. దీని మీద ప్రజలందరూ కూడా ప్రజా ఉద్యమం జరుగుతుంది. తప్పనిసరిగా మీరు వైజాగ్ పార్లమెంటు సభ్యులుగా ఉండి, ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఇలాగ 55,000 కోట్ల విలువైనటువంటి ఆస్తుల్ని అప్పనంగా తీసుకోవడం ప్రజలంతా గమనిస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం చర్యల్ని అందరూ ఖండిస్తున్నాం. తప్పనిసరిగా దీన్ని అందరం కలిసి ఒక ఉద్యమంగా చేసి ఈ ఆస్తుల్ని వెనక్కి తీసుకునే వరకు కూడా పోరాటం కొనసాగిస్తామని ద్వారా తెలియజేస్తున్నాను. సార్ చెప్పండి సార్, గతంలో ఎన్నడూ లేని విధంగా ఇలాంటి బరి తెగించి భూదోపిడికి పాల్పడుతుంది చంద్రబాబు నాయుడు, లోకేష్ బంధువు అయినంత మాత్రం ప్రజాధనాన్ని కట్టబెట్టడం ఘోరం. ఎందుకంటే విశాఖపట్నంలో కానీ, పరిసర ప్రాంతాల్లో కానీ, ఈ రాష్ట్రంలో కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూములు దోచుకోవడం, బంధుప్రీతితో వారి ఇష్టారాజ్యంగా చేయడం. ఎందుకంటే కోట్ల విలువైన భూముల్ని వీళ్ళు వేలకి లక్షలకి రూపాయలకి వారికి ఇచ్చుకోవడం అనేది జరుగుతుంది. అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అలాగే లాండ్ ఆర్డర్ విఫలమైంది. ఈరోజు కౌన్సిల్లో జరుగుతున్న ఈరోజు దాడి చూసినా సరే ఇంత బాధాకరం. ఇప్పుడు కూడా విశాఖపట్నంలో ఈ విధంగా జరగడం మరి ఇప్పుడు కూడా జరగలేదు. ఏనాడో ఇప్పుడో ఏ బెజవాడ రౌడీ జరుగుతుంది ఈరోజు. కాబట్టి ఇటువంటి ప్రశాంతమైన ప్రాంతాన్ని కూడా ఈ ప్రభుత్వం దోచుకోవడం, అన్ని విధాలుగా పేద బడుగు బలహీన వర్గాలకి మంచి పరిపాలన చేయకుండా, ఏదైతే వీళ్ళు సూపర్ చెప్పారో చేయకుండా పూర్తిగా ఇటువంటి పరిపాలన చేయడం, దోచుకోవడం, దోపిడీ చేయడం చాలా బాధాకరం. చెప్పండి సార్, ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కానీ, విశాఖ నగరంలో జరుగుతున్న భూదోపిడీని కానీ ఎలా చూడొచ్చు అంటారు? కూటమి బరితెందుకు ఒక నిదర్శనం అనుకోవచ్చా? గతంలో పవన్ కళ్యాణ్ విశాఖ నగరంలో పెద్ద ఎత్తున భూదోపిడీ జరుగుతుందన్న పవన్ కళ్యాణ్ నేడు విశాఖపట్నంలో ఉన్నప్పటికీ కూడా గీతం భూ కబ్జా పవన్ కళ్యాణ్ కనిపించలేదంటారు. గీతం భూ కబ్జాలు చూస్తుంటే అది గీతం కాదు, కబ్జాల భూతంగా కనిపిస్తూ ఉంది. విద్యాబుద్ధులు నేర్పించాల్సినటువంటి యూనివర్సిటీలో కబ్జాలు ఏ విధంగా చేయొచ్చు అని చెప్పి ఈరోజు వాళ్ళ అధినేత, వాళ్ళ చైర్మనే సాక్షాత్తు విశాఖపట్నం భూములు దోచే కార్యక్రమం చేస్తారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం కొట్టలేదు. ఎవరైనా విశాఖపట్నం పార్లమెంటు సభ్యులైతే విశాఖపట్నానికి ఏం మంచి చేస్తారని ప్రజలు ఆశిస్తారు తప్ప పార్లమెంటు సభ్యుడయి తన కబ్జాలకు ఆమోద ముద్ర వేసుకుంటూ నిస్సిగ్గుగా ఎంపీ భరత్ గారు తన ఆధీనంలో ఉన్నాయంటున్నారు. ఒక ల్యాండ్ గ్రాబర్ ఈ రోజు తన ఆధీనంలో అంటే ముందు ఇమీడియట్గా గీతం భరత్ మీద ల్యాండ్ గ్రాబింగ్ కేసు పెట్టాలి, పెట్టినటువంటి అజెండాని తొలగించాలి. ఖచ్చితంగా విశాఖపట్నంలో భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళ దశగా లేకపోతే రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వీళ్ళు కొట్టేసినటువంటి ఈ భూములన్నీ కూడా తిరిగి ప్రజల వంతుకు చేర్చే బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. వేల కోట్ల రూపాయలు భూ కబ్జాకు పాల్పడుతున్న కూటమి నేతలు ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? ఈవేళ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారు 18 నెలల నుంచి కూడా వీళ్ళు భూదోపిడీ మీదే పడ్డారు తప్పితే విశాఖపట్నం అభివృద్ధికి చేసేది ఏమీ లేదు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు ఈ ఉత్తరాంధ్రలో విశాఖపట్నాన్ని డెవలప్ చేయాలని చూస్తే ఈవేళ వీళ్ళు ఉత్తరాంధ్రలో ఉన్న ఈ కాస్ట్లీ భూములన్నింటినీ కూడా భూదోపిడీ పరంగా వేల కోట్లు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. అందులో భాగంగానే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఈవేళ గీతం అధినేత అయిన స్థానిక ఎంపీగా ఉన్న భరత్ గారికి 54 ఎకరాలు సుమారు 5,000 కోట్ల రూపాయల భూమిని ఇవాళ దోచిపెడుతున్నారంటే మీరు ఓన్లీ దోచుకోవడానికి వచ్చారు తప్పితే అభివృద్ధి చేయడానికి రాలేదని చెప్పి రానున్న రోజుల్లో మీ ఉద్యమ కార్యాచరణ ఏ విధంగా ఉంది? రానున్న రోజుల్లో మీ భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా? ఖచ్చితంగా చెప్పాం కదా, ఈ విశాఖపట్నంలో ఏదైతే ఈ ప్రభుత్వం కేటాయించిన భూములు ఉన్నాయో అవన్నీ వెనక్కి తీసుకునే వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునేది లేదు. ఖచ్చితంగా రాబోయేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఖచ్చితంగా ఏదైతే ఇవాళ కేటాయించిన భూములు ఉన్నాయో ఇవన్నీ కేవలం కబ్జాదారులకి, రియల్ ఎస్టేట్ దారులకే తప్ప వీరు చెప్తున్న ఏదైతే ఇక్కడ ఉపాధి కల్పిస్తామో, ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలకు ఇస్తామో అని వేరేదో చెప్తున్నారు, ఇవేవి కావు. కేవలం ఇది కబ్జాల ప్రభుత్వం. కబ్జాల ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా ఈ భూములన్నీ వెనక్కి తీసుకుని ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల తాలూకు ఆస్తులను కాపాడుకునేదాకా వదిలేదు లేదు.
ఒక ఎంపీ అయ్యుండి ప్రభుత్వ ఆస్తులు దోచుకోవడానికి ఆయనకి సిగ్గు లేదంటారా? ఇప్పుడు 5 లక్షల ఓట్ల మేడతో గెలిచి 5,000 కోట్ల భూమిని కొట్టేస్తున్నాడంటే అది ఎంత తీవ్రమైన నేరంగా పరిగణించాలి చెప్పండి. లోకేష్ గారికి సొంత తోడలుడు, బాలకృష్ణ గారికి సొంత అల్లుడు. ఈ విశాఖపట్నంలో సుమారు వాళ్ళ కుటుంబం గీతం యూనివర్సిటీ పేరుతో 12,000 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తిని మార్కెట్ విలువ ప్రకారం ఇవాళ దర్జాగా కబ్జా పెట్టి పైగా ప్రజలందరికీ నీతులు చెప్తారు. మాదేనంలో ఉన్న భూమి మాదే అని ఎలా చెప్తారు? అంటే దున్నేవాడిదే భూమి అన్నట్టుగా కబ్జా చేసినవాడిదే భూమి అని చంద్రబాబు అయినా జీవో తీసుకొచ్చారా? ఇవాళ కౌన్సిల్లో అడ్డుకోవడానికి ఈ తీర్మానం కరెక్ట్ కాదని చెప్తే మా కార్పొరేటర్లని దౌర్జన్యం చేసి కొట్టి ఇవాళ గాయపడిన పరిస్థితి. లోపల ఇంకా కౌన్సిల్ మీటింగ్ జరుగుతుంది. అంటే ఎన్నిసార్లు ఎన్ని రకాల దౌర్జన్యాలు చేసి మీరు రెడ్ బుక్ రాజ్యాంగం ఇటు చట్టాల్లోని అన్ని చోట్ల కూడా ఉపయోగిస్తారా? అంటే ఇంత దుర్మార్గంగా ఎక్కడైనా పరిపాలన సాగుతుందా? చూడండి, ఆ కౌన్సిల్లో ఇప్పుడు ఆ కార్పొరేటర్లని కొట్టడం, వాళ్ళ మీద దాడి చేయడం, మీడియాని నియంత్రించి అసలు కనీసం ఒక్క మీడియా పర్సన్ కూడా లోపల లేకుండా రిపోర్టర్స్ని కానీ కెమెరాలను కానీ అలౌ చేయకపోవడం. అంటే ఇది ఏ రకమైన రాజ్యాంగం అని అడుగుతున్నాం మేము. అంటే రెడ్ బుక్ రాజ్యాంగమే కాదు, ఇంకా మీ ఇష్టం వచ్చినట్టుగా మీ ఇష్టం వచ్చిన నిబంధనలు పెట్టుకుని కనీసం ఆఫీసర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు చదువుకున్న మీకు కొంచెం కూడా ఈ సమాజం పట్ల బాధ్యత లేదని అడుగుతున్నాం. ఎవరిని పడితే వాళ్ళని వేధించడం, కొట్టడం, దూషించడం, కేసులు పెట్టడం, వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవస్థ నడుపుతూ ఉన్నారు. మేము చెప్తా ఉన్నాం, విశాఖపట్నంలో ప్రతి ప్రభుత్వ అంగుళం భూమిని కూడా కాపాడుకోవడానికి వైఎస్ఆర్ పార్టీ సిద్ధంగా ఉంది. దీనికోసం ఉద్యమం చేస్తాం. ఇప్పుడే తేలిపోతుంది కదా, మీది ఒక అబద్ధాల పుట్టలాంటి ప్రభుత్వం. మొన్నటి వరకు నెయ్యి అన్నారు, ఆ నెయ్యిలో కల్తీ అన్నారు, ఆ నెయ్యి కల్తీ అన్నారు, అది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ గీతం భూములు స్వయంగా ఇప్పుడే చెప్తా ఉన్నారు మా నాయకులు కేకే రాజు గారు. మేయరు కౌన్సిల్ హాల్లో మన ఫ్లోర్ లీడర్ని కాలర్ పట్టుకుని తోశాడని చెప్పి. ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏ విధంగా నడుస్తుందనడానికి, ఎంత దౌర్జన్యం, ఎంత రౌడీజం చేస్తున్నారనడానికి ఉదాహరణ. మేము అడుగుతున్నాం, ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇక్కడ విలువైన భూముల్ని ఆక్యుపై చేసుకుంటే ఈ మీడియా కనిపించట్లేదా? తెల్లారు లేచి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేసే మీడియా కనీసం ఈ ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడాలనే ఒక ఆలోచన కూడా చేయట్లేదా అని మేము అడుగుతున్నాం. మీకు బాధ్యత లేదా అని అడుగుతున్నాం. ఇంత దుర్మార్గంగా ఎక్కడైనా ఏ ప్రభుత్వం అయినా ఎక్కడైనా నడుస్తుందా? ఎక్కడైనా ఏ మీడియా అయినా ఈ విధంగా ప్రవర్తిస్తుందా? ఇది చాలా దుర్మార్గం. ఇది ఒక పక్కనేమో భూములు మీ ఇష్టానుసారం 99 పైసలకి ఎకరం ఇచ్చేయడం, ఇంకో పక్క మీరు దర్జాగా మీ కుటుంబమే కబ్జా పెట్టుకోవడం. పైగా ఆ యూనివర్సిటీ పేరు మహాత్మా గాంధీ పేరు. మహాత్మా గాంధీ పేరు పెట్టుకుని మీరు భూములను లూటీ చేసి వాటిని కబ్జా పెట్టి ఇవాళ గాంధీ గారి వర్ధంతి రోజున తీర్మానం పెట్టుకుంటున్నారు. ఇంతకన్నా అరాచకం ఉంటుంది ఎక్కడన్నా? అందుకే మేము లోపల బయట అన్ని చోట్ల పోరాటం అనేది తప్పదు. వీళ్ళ అవినీతిని ఎండగట్టాలంటే, వీళ్ళ దుర్మార్గాలను ఎండగట్టాలంటే, ప్రజల ఆస్తుల్ని పరిరక్షించాలంటే, ఈ రాష్ట్రంలో సంక్షేమం అమలు చేయాలంటే మనకి పోరాటం తప్పదనేది జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ నాయకులు, మా అధ్యక్షులు మాకు ఇచ్చిన ఒక సందేశం. అందుకే ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఇందులో మీరు పెట్టే కేసులకో లేకపోతే మీరు చేసే ఇతర ఒత్తిళ్ళకో భయపడే పరిస్థితి లేదు. ఇంత అరాచకమా? అంటే ఒక్క గీతం యూనివర్సిటీ ఇవాళ వరకు చేసిన ఈ ఏదైతే కబ్జా ఉందో దాని మార్కెట్ విలువే 12,000 కోట్లు. ఇవాళ తీర్మానం చేస్తున్న 54 ఎకరాల భూమి విలువే 5,000 కోట్లు. ఎందుకంటే ఆ గీతం పక్కనే ఈ మధ్య కాలంలో వేసిన ప్రభుత్వ లేఅవుట్లో గజం 70,000కి అమ్మారు వేలం వేసి. ఆ లెక్కన మీరు 54 ఎకరాలకు ఎంత వస్తుందో లెక్క పెట్టండి. ఆ భూములు అమ్మండి, ఆ భూముల్ని వేలం వేసి అమ్మండి. ఆ డబ్బులతో మీరు మెడికల్ కాలేజీలు కట్టండి. అంతేగాని డబ్బులు లేవని మెడికల్ కాలేజీని ప్రైవేట్ వాళ్ళకి దారదత్తం చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారు చూడడానికి సిద్ధంగా లేరు. ఆయన నాయకత్వంలో మేము ఎవరం కూడా సిద్ధంగా లేవని చాలా గట్టిగా చెప్తున్నాం. ఇదేం దౌర్జన్యం అండి? మేయర్ డైరెక్ట్గా ఒక వైఎస్ఆర్ ఫ్లోర్ లీడర్నే కాలర్ పట్టుకుని దౌర్జన్యం చేస్తాడా? మా కార్పొరేటర్లకి గాయాలు, వాళ్ళని తోసేయడం, కొట్టడం. అంటే మీ ఇష్టం వచ్చిన తీర్మానాలు చేసుకోవడానికి ఇదేమన్నా చట్టం పెట్టిన సభలు అనుకుంటున్నారా? లేకపోతే మీ తెలుగుదేశం పార్టీలో ఆఫీస్లో సభలు అనుకుంటున్నారా? ఇది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే మా కార్పొరేటర్ మీద దాడి జరిగిందో దాని మీద కేసులు నమోదు చేయాలి. బాజు అందరినీ కూడా అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ చర్యలు అని చెప్పి వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తాం. గ్రేసి అక్రమ మార్గంలో 5,000 కోట్ల రూపాయల భూమిని క్రమబద్ధీకరించే ప్రయత్నం చేస్తున్నారండి. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు అడ్డుకున్నప్పటికీ కూడా వారి మీద దాడులు చేసి దీన్ని క్రమబద్ధీకరించుకునే ప్రయత్నాన్ని కూటమి కార్పొరేటర్లు కానీ లేదంటే మేయర్ కానీ పాల్పడుతున్నారని, అధికారంలో ఉన్నంత మాత్రాన 1,000 కోట్ల రూపాయలు భూములను కబ్జా చేస్తారో, ఎవరైతే వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ల మీద దాడి చేశారో వారందరి మీద కేసులు నమోదు చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తున్నారు.